రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా పార్లమెంట్లో మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షాని కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి అని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇచ్చిన ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టికే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ భారతదేశంలో చాలా మంది రకరకాల దేవుళ్ళు కొలుస్తారు. కొందరు కృష్ణుడు కొలుస్తారు, కొందరు రాముడు కొలుస్తారు, కొందరు అల్లాని కొలుస్తారు, కొందరు యేసుప్రభుని కొలుస్తారు. అందరూ రకరకాల దేవుళ్ళు కొలుస్తారు. కానీ అందరూ కొలిసే ఏకైక దేవుడు ఎవరంటే అంబేద్కర్. ఎవరింట్లో వాళ్ళు కొలిసే దేవుడు వాళ్ళ మతానికి సంబంధించో కులానికి సంబంధించో దేవుడు ఉండొచ్చు. కానీ అంబేద్కర్ గారి యొక్క ఫోటో భారతదేశంలో ప్రతి వాళ్ళలోనూ ఉంటుంది. ప్రతి వాళ్ళ ఇంట్లోనూ కూడా ఆయన యొక్క ఫోటో ఉంటుంది. ఈవేళ అటువంటి అంబేద్కర్ గారిని మరి చాలా సులగనగా ఎందుకు అస్తమాన పేరు తెలుసుకుంటారని చెప్పి అవమానకరంగా మాట్లాడాడు. ఆయన్ని ఈ బర్తరఫ్ చేయాలని, కేంద్ర మంత్రివర్గాన్ని నుంచి బర్తరఫ్ చేయాలని ఈవేళ జిల్లా కలెక్టర్ గారికి మరి రాష్ట్రపతి గారికి పంపించమని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి ఒక గంట క్రితం వెళ్ళి ఒక మెమరాండం సమర్పించడం జరిగింది. స్వయంగా మేమందరం కూడా వెళ్ళాం. మొత్తం అందరూ కూడా వెళ్ళి కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపించమని చెప్పి మెమరాండం ఇవ్వడం జరిగింది. దాంట్లో మొత్తం ఇక్కడ వచ్చిన అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే కొంతమంది వ్యక్తులు నిన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర మన బీజేపీ పార్టీ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని గౌరవిస్తుందని చెప్పి అక్కడ ఒక ప్రదర్శన చేయడం జరిగింది. మరి వాళ్ళకి నిజంగా సిగ్గుండి ఎలా మాట్లాడుతున్నారో సిగ్గులేక మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వేళ బీజేపీ పార్టీ భారత రాజ్యాంగాన్ని ఏదైతే అంబేద్కర్ గారు రాశారో ఆ రాజ్యాంగాన్ని మార్చి హిందూ రాజ్యాంగంగా మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఆ కుటిల ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుందనే ఉద్దేశంతో అమిత్ షా గారి బాధతో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈ రకంగా అంబేద్కర్ గారిని బీజేపీ పార్టీ గౌరవిస్తుందని చెప్పి నిరసన తీసిన వ్యక్తులకి అసలు సిగ్గు లేదేమో అని చెప్పి మేము భావించడం జరుగుతుంది. ఈ ఉద్యమం రీసెంట్ గా ఒక 3 days బ్యాక్ రాజమండ్రిలో అంబేద్కర్ విగ్రహానికి మరి పాలాభిషేకం చేసి ఆయన పునీతుడిని చేయటం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమం ఈ అమిత్ షా గారిని బర్తరఫ్ చేసే వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా రకరకాల పద్ధతుల్లో యాజిటేషన్ చేయడం జరిగింది. అసలు అమిత్ షా అనేవాడు మరి నిజంగా అతను మంత్రివర్గంలో ఉండటానికి అనర్హుడు. ఎందుకంటే ఈవేళ ఎవరైతే ఈ అంబేద్కర్ గారిని అభిమానించే వాళ్ళు ఉన్నారో భారతదేశంలో వాళ్ళందరూ కూడా తిరగబడాలి. ఇవాళ ఈ పాటికే అమిత్ షా అనేవాడి మీద తిరగబడి తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇంకా కొద్దిగా ప్రజలు స్లోగా ఇప్పుడిప్పుడే యాజిటేషన్ మూవ్మెంట్లో వస్తున్నారు. మరి త్వరలోనే ఈ అమిత్ షా క్షమాపణలు చెప్పి కేంద్ర మంత్రి వర్గానికి రాజీనామా చేయకపోతే మాత్రం ఈ దేశ ప్రజలందరూ కూడా అమిత్ షాని దేశ బహిష్కరణ అయిపోయేలాగా చేయటం జరుగుతుంది. కాబట్టి తక్షణ అమిత్ షా గారు కేంద్ర